హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1681. ఈరోజు డేట్ 17th January 2026. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది యాపిల్ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్ అంటే ఐఫోన్ 18 సిరీస్లో టాప్ మోడల్స్ అంటే ప్రో మోడల్స్ 18 Pro అలాగే 18 Pro Max వీటిలో మనకి ఏదైతే పంచోల్ కెమెరా ఉంటుందో అలాగే ఫేస్ ఐడికి సంబంధించిన సెన్సార్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మనకి ఇక మీద కనిపించవు. అండ్ కెమెరా మాత్రం మనకి లెఫ్ట్లో ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ డైనమిక్ ఐలాండ్ ఉంది కదా, ఈ డైనమిక్ ఐలాండ్ అనేది నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ ప్రో మోడల్స్లో ఉండదు. లెఫ్ట్లో ఒక పంచోల్ కెమెరా లాగా లెఫ్ట్లో ఉంటుంది, మిగతా అంతా కూడా అండర్ డిస్ప్లే ఉంటుంది అనమాట, రిమైనింగ్ సెన్సార్స్ అన్నీ కూడా. సో ఇది కొంచెం కొత్త టెక్నాలజీ, అండర్ డిస్ప్లే టెక్నాలజీని తీసుకొస్తున్నారు, విచ్ ఇస్ వెరీ యాక్సెప్టబుల్. బట్ పంచోల్ కెమెరా అనేది ఇప్పుడు లెఫ్ట్లోకి వెళ్ళిపోయింది. 2019 ఆ టైంలో నుంచి మనకి చైనీస్ బ్రాండ్లని కూడా పంచోల్ కెమెరా లెఫ్ట్లో వాడటం యూజ్ చేసినాం అండ్ మిడిల్కి వచ్చినాయి మొత్తానికి. అండ్ ఇప్పుడు మళ్ళీ యాపిల్ బ్యాక్ టు ద ఒరిజినల్స్ అంటే ఓల్డ్ డేస్కి మళ్ళీ వెళ్తుంది. కాకపోతే ఫేస్ ఐడి ఇవన్నీ కూడా అండర్ డిస్ప్లే పెడుతున్నారు కాబట్టి విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్. మీకు ఎలా అనిపించింది డిజైన్ కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మీకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. సో మీరు వెరీ సూన్ రీసెంట్గా మనకి ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ల మీద ప్రైస్ పెరుగుతున్నాయి కదా, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంకా కొన్ని బాంబులు వెలబోతున్నాయి. దాంట్లో ముఖ్యమైనవి ఎలక్ట్రానిక్స్లో ఇంకా ముఖ్యమైనవి టీవీలు అలాగే ల్యాప్టాప్లు. వీటి మీద వెరీ సూన్ మనకి ప్రైస్ అనేవి పెరగబోతున్నాయి థ్యాంక్స్ టు చిప్ షార్టేజ్ ఇష్యూ అనమాట. చిప్ షార్టేజ్ ఇష్యూ ఇప్పుడు గ్లోబల్గా ఉంది కాబట్టి టీవీలు అలాగే మనకి ల్యాప్టాప్స్లో ప్రైస్ అనేవి పెరగబోతున్నాయి. అప్ టు 8% ప్రైస్ అనేది పెరగబోతున్నట్టు కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. నెక్స్ట్ మీకు లావా నుంచి లావా బ్లేజ్ డియో 3 అని ఒక ఫోన్ రాబోతుంది. అరౌండ్ 16-17 వేల రూపాయల బడ్జెట్లో పెట్టబోతున్నారు. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED ప్యానల్, డైమెన్సిటీ 7060, LPDDR5 అలాగే UFS 3.1, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా అండ్ 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోను రాబోతుంది. అరౌండ్ 20,000 రూపాయలని టార్గెట్ చేస్తున్న ఫోన్ అనమాట. నెక్స్ట్ మీకు వన్ ప్లస్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఉంది. ఎవరైతే OnePlus 13 వాడుతున్నారో వాళ్ళకు 2 కొత్త ఫీచర్స్ ఇప్పుడు ప్రజెంట్గా లేటెస్ట్ అప్డేట్లో వీళ్ళు రోల్ చేశారు. దాంట్లో ఒకటి, మీరు గ్యాలరీలో ఫొటోస్ ఎడిట్ చేసుకునేటప్పుడు 50 మెగాపిక్సెల్ ఫోటో షాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎడిట్ చేసుకోవచ్చు, కొత్త ఫీచర్ యాడ్ చేశారు. అలాగే బైపాస్ ఛార్జింగ్ కూడా యాడ్ చేశారు. ఎవరైతే OnePlus 13 యూజర్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి, లేటెస్ట్ ఆక్సిజన్ వాయిస్ అప్డేట్లో ఈ ఫీచర్స్ యాడ్ చేశారు. నెక్స్ట్ మీకు DxO మార్క్ నుంచి DxO మార్క్ జనవరి రిపోర్ట్స్ ప్రకారం టాప్ 10 కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన రిపోర్ట్స్ని తీసుకొచ్చింది. దాంట్లో రీసెంట్గా లాంచ్ అయిన ఒప్పో ఫైండ్ X9 Pro, వివో X300 Proలు మంచి ప్లేసెస్లో ఉన్నాయి. ఆబ్వియస్గా ఫస్ట్ ప్లేస్లో మీకు హువావే పూరా 80 అల్ట్రా ఉంది, 175 స్కోర్ అనమాట, ఇది ఓవరాల్ స్కోరు. సెకండ్ ప్లేస్లోను అలాగే సెకండ్ ప్లేస్లో మీకు వివో X300 Pro ఉంది, 171. బట్ 3 and 4th ప్లేస్లో 2 ఫోన్స్ ఉన్నాయి. ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా 168 అలాగే ఐఫోన్ 17 Pro 168తో 3rd and 4th పొజిషన్స్లో ఉన్నాయి. అండ్ 5th 6th ప్లేస్లో కూడా సేమ్ స్కోర్ చేస్తున్నాయి. వివో X200 అల్ట్రా, ఒప్పో ఫైండ్ X9 Pro ఇవి 167 స్కోర్ చేస్తున్నాయి. అండ్ రీసెంట్గా లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న వాటిలో టాప్ ప్లేస్లో వివో X300 Pro ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఐఫోన్ 17 Pro సెకండ్ ప్లేస్లో ఉంది అండ్ ఒప్పో ఫైండ్ X9 Pro థర్డ్ ప్లేస్లో ఉన్నట్టు. మన ఇండియాలో ఉన్న ఫోన్స్ అవైలబిలిటీని బట్టి నేను చెప్తున్నాను. థర్డ్ ప్లేస్లో ఒప్పో ఫైండ్ X9 Pro ఉంది. ఆబ్వియస్గా మళ్ళీ వివో X300 Proనే ఉంది, అంటే X సిరీస్ ఫోనే టాప్లో ఉంది మన ఇండియాలో. నెక్స్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి, ఇన్స్టాగ్రామ్లో ప్రజెంట్గా డబ్బింగ్ ఫీచర్ అనేది అందరికీ లైవ్ అయింది, నాకు కూడా కనిపిస్తుంది. నేను ఓపెన్ చేస్తే నాకు ఎంత స్పానిష్లో వస్తుంది అంటుంది. సో చూడండి, మీకు కూడా వచ్చే ఉంటుంది. మొత్తం 7 లాంగ్వేజ్లు సపోర్ట్ చేస్తాయి. మన తెలుగు, తమిళ్, కన్నడ, మీకు మరాఠీ ఉంది, అలాగే స్పానిష్ ఉంది, పోర్చుగీస్ ఉంది. ఇలాంటి భాషలు అవైలబుల్గా ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి. ఇవి ఆటోమేటిక్ AI ద్వారా డబ్బింగ్ చెప్తుంది, బాగుంది, చూడటానికి బాగుంది. కాకపోతే ఫొటోస్ కూడా డబ్బింగ్ చెప్తుంది, అది బాగాలేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ గురించి మాట్లాడినప్పుడు కెమెరా శాంపిల్స్ వేస్తాం కదా, ఆ కెమెరా శాంపిల్స్లో ఫోటో అనేది స్టాండ్ స్టిల్ పొజిషన్లో ఉంటుంది కదా, సో ఆ ఫోటో కూడా మాట్లాడుతుంది, అది కొంచెం విచిత్రంగా ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొత్త ఫీచర్ అయితే యాడ్ చేసి చెక్ చేసుకోండి. అంటే ఈరోజు కొన్ని డీల్స్ ఉన్నాయి, భయంకరమైన డీల్స్ ఉన్నాయి, వీటిని అర్జెంట్గా లూట్ చేసుకోండి. అసలే టీవీలు ల్యాప్టాప్లు రేట్లు పెరిగిపోతున్నాయి అంట. సో వీటిలో టీవీలో బాగా భయంకరమైన డీల్స్ ఉన్నాయి.
ఒకటి షామీ 32 ఇంచెస్ హెచ్డీ టీవీ ఉంది, 9400కి వస్తుంది, రెగ్యులర్గా 12,000 దాకా ఉంటుంది. యాక్చువల్లీ వెరీ గుడ్. అలాగే షామీ 43 ఇంచెస్ 4K టీవీ ఉంది ఎఫ్ఎక్స్. ఇది మీకు భయంకరమైన డీల్, 26,000 ఉంటుంది రెగ్యులర్గా, 17,000కి వస్తుంది అప్రాక్సిమేట్గా. సూపర్ డీల్. తోషిబా 43 ఇంచెస్ 4K టీవీ అరౌండ్ 16,000కి వస్తుంది, రెగ్యులర్గా 23,000కి వస్తుంది. నన్ను అడిగితే భయంకరమైన డీల్ ఇది. ఒక ఎంట్రీ లెవెల్లో 4K టీవీ కావాలనుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 50 ఇంచెస్ 4K టీవీ కూడా అందులో 23,000కి వస్తుంది, రెగ్యులర్గా 30,000 దాకా ఉంటుంది. అండ్ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసేవాళ్ళు డీజే మైక్ 2 ఉంది, రెగ్యులర్గా 37,000 దాకా ఉంటుంది. నేను చైనాలోనే 32,000కో 28,000కో కొన్నా, అండ్ ఇప్పుడు ఇది 21,000కి వస్తుంది మన ఇండియాలో అమెజాన్లో. బెస్ట్ డీల్ నన్ను అడిగితే, క్రియేటర్స్కి మాత్రం సూపర్ డీల్ ఇది. కాంపాక్ట్గా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం పవర్ఫుల్ 32 బిట్ ఫ్లోట్ కూడా ఉంది దానికి. సో అందుకని నన్ను అడిగితే ది బెస్ట్ అనమాట, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే హెయిర్ 596 లీటర్స్ ఎస్బిఎస్ ఉంది. సో ఇది స్మార్ట్ కూడా, రెగ్యులర్గా 70,000 దాకా ఉండేది, ఏకంగా 12,000 దాకా కార్డ్ ఆఫర్ వస్తుంది. అలాగే 1,000 రూపాయల కూపన్ కూడా ఉంది, 53,000కే వస్తుంది, మంచి డీల్. హైసెన్స్ 4K టీవీ 43 ఇంచెస్ 15,700కే వస్తుంది, రెగ్యులర్గా 22,000 దాకా ఉండేది. అలాగే కేయూహెచ్ఎల్ కూల్లో మీకు బిఎల్డిసి ఫ్యాన్ ఉంది, రెగ్యులర్గా 3,000 దాకా ఉండేది, 1,899 రూపాయలకి వస్తుంది. అలాగే ఆక్వాగార్డ్ ఆరో సూపర్ డీల్ ఉంది, యాక్చువల్గా దీన్ని లూట్ చేసుకోండి. 1,000 రూపాయల కూపన్ ప్లస్ 5,000 రూపాయల కార్డ్ ఆఫర్ వస్తుంది, రెగ్యులర్గా 20,000 దాకా ఉండేది, అరౌండ్ 12,240కే వస్తుంది. ఇది కూడా చాలా మంచి డీల్లో ఉంది. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ అఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.